We're looking today at Matthew chapter 12, the last part of verse 45. ఈరోజు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలోని చివరి భాగాన్ని చూద్దాం. We considered the first part of this section here in our last study, మన గత అధ్యయనములో ఈ వచనం యొక్క మొదటి భాగాన్ని మనం చూసాం. how when a person has cast out an evil spirit, when an evil spirit is cast out of a person, and he doesn't replace that empty space with the fullness of the Holy Spirit, ఒక వ్యక్తిలో నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ ఖాళీ ప్రదేశాన్ని పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే, then his last condition, it says here, can be worse than the first. ఇక్కడ చెప్పబడినట్లుగా అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. Notice what it says here in the last part of verse 45. The last state of that man becomes worse than the first, because ఇక్కడ గమనించండి, 45వ వచనం యొక్క చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. that spirit goes and gets 7 other spirits, ఎందుకంటే ఆ దయ్యము తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును, more wicked than himself, and goes and lives there. Now this is something that happens in the realm of the world of the spirits. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. ఈ ఆత్మల యొక్క లోకంలో ఇలానే జరుగుతూ ఉంటుంది. Which Jesus knew better than any of us. మనలో మరెవరికంటే కూడా ఎక్కువగా యేసు ప్రభువుకి వీటి గురించి తెలుసు. So I don't try to understand it. కాబట్టి దీన్ని నేను ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. I don't argue with one who knows everything about this realm of the spirits. ఈ ఆత్మల గురించి సమస్తము తెలిసిన ప్రభువుతో నేనేమి వివాదం పెట్టుకోదలుచుకోలేదు. But it's a warning that comes to us that when we cast out something evil, we must replace it with something good. కానీ ఒకసారి దయ్యం వెలగొట్టబడిన తర్వాత మంచి దాంతో దాన్ని నింపుకోవాలి అనేది ఒక హెచ్చరిక. ఎక్కడ Peter says in 2 Peter and chapter 2, he speaks about those who have known the way of righteousness. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఎవరైతే నీతి మార్గమును తెలుసుకొని. 2 Peter chapter 2, if a man, verse 20, after escaping the defilements of the world by the knowledge of Lord and Savior Jesus Christ, that means something evil has been cast out from his heart. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పేతురు చెప్తూ ఉన్నాడు, వారు ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, అంటే తన హృదయంలో నుండి చెడును తీసివేసిన తర్వాత, Again he gets entangled in them. That means he keeps it empty and other worse spirits come and take over. మరలా వాటిలో చిక్కుబడి, అంటే ఆ ఖాళీ ప్రదేశాన్ని అతను నింపకుండా ఉన్నట్లయితే మరి చెడ్డవైనవి వచ్చి అందులో కాపురం ఉంటాయి. And he's overcome. Then the last state of that person has become worse than the first. వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. Similar words to what Jesus said here. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి మాటలే ఇక్కడ చెప్పారు. And in that case, Peter says, it would be better if such a man had never known the way of righteousness at all. ఒకవేళ అలా అయితే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు అని పేతురు చెప్తున్నాడు. Than to have known it and to turn from the holy commandment delivered to them. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే. Is that possible for a believer? It certainly is. అది విశ్వాసికి సాధ్యమేనా? అవును, విశ్వాస విషయంలో కూడా అది సాధ్యమే. Because he's speaking about someone who escaped the defilements of the world. ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పబడిందంటే ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన వారి గురించి. By the knowledge of the Lord and Savior Jesus Christ. That means he was born again. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, అంటే అతడు తిరిగి జన్మించిన క్రైస్తవుడు. And then he again got entangled in the same and was overcome. Then his last state is much worse than his first, because now he knows the truth. తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తికి సత్యం తెలుసు. And then for such a person, it would have been far better if he had never known the way of righteousness at all. అప్పుడు అలాంటి వ్యక్తి ఆ నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా ఉంటేనే మేలు. Than having known it, to turn from the holy commandment delivered to them. అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే. It shows us what an awesome responsibility is ours
once we know the truth. మనం సత్యం తెలుసుకున్న తర్వాత మన మీద ఎంత గొప్ప బాధ్యత ఉందో ఇది తెలియజేస్తుంది. It's a very, very serious thing to know the truth and to turn from it. సత్యాన్ని తెలుసుకొని కూడా దాని నుండి తొలగిపోవటం అనేది ఎంతో ఎంతో తీవ్రమైన విషయం. If you didn't know the truth, at least you could be forgiven. ఒకవేళ నీకు సత్యం తెలియకుండా ఉంటే కనీసం నువ్వు క్షమించబడతావు. And in this case, it has happened to them according to the true proverb, a dog returns to its own vomit. కుక్క తన వాంతికి తిరిగినట్టు అనే సామెత చొప్పున వీరికి సంభవించెను. That means the dog has felt there was something bad it had swallowed, it's vomited it out. ఇదేంటంటే కుక్క ఏదో చెడ్డది తిన్నాను అని అర్థం చేసుకొని దాన్ని వాంతి చేసింది. Something that you found was wrong in your life and you threw it out of your life. నీ జీవితంలో ఇది తప్పు అని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టావు. And then you go back to it again. ఆ తర్వాత మరలా దాని దగ్గరికే వెళ్తున్నావు. Like the dog returning to what it's vomited out. Or a pig, after it's washed from all the filth, goes back to wallowing in the mire. కుక్క తన వాంతికి తిరిగినట్టుగాను కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టుగాను. Now, these are strong words that Peter uses here to warn believers who play the fool with sin. ఎవరైతే విశ్వాసులు పాపంతో ఆటలాడుకుంటారో అలాంటి వారికి పేతురు ఎంత కఠినమైన మాటలు చెప్తూ ఉన్నాడు. After they have come to know the Lord, he says in that case it will be better if you don't know the Lord at all. అలా అయితే అసలు వాళ్ళు ప్రభువుని తెలుసుకోకుండా ఉంటే వాళ్ళకి ఎంతో మేలు అని చెప్తున్నాడు. He connects that with this by quoting the same expression. The last state of that man, Matthew 12:45, is worse than the first. మత్తయి సువార్త 12:45 ప్రకారం పేతురు కూడా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును.